హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి హాస్పిటల్లో ఉంటుంది కదా, తనని దగ్గరుండి శారద చూసుకుంటూ ఉంటుంది. కానీ శరత్చంద్ర మాత్రం ఎక్కడ గగన్ కుటుంబానికి మళ్ళీ భూమి దగ్గర అవుతుందేమో అని చెప్పి ఖచ్చితంగా అపూర్వని తీసుకొచ్చి భూమికి సాయం చేయడానికి హాస్పిటల్లో ఉంచడానికి తీసుకుని వస్తాడు. అప్పటి వరకు అపూర్వకి కూడా తెలీదు భూమికి సేవలు చేయడానికి తనని తీసుకొస్తున్నాడు శరత్చంద్ర అని. అప్పటికే ఇక శారద భూమికి సేవలు చేస్తూ జ్యూసుల కోసం అన్నిటి కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వని తీసుకురాగానే షాక్ అయిపోతాడు లోపల ఉన్న శారదను చూసి. ఏ దరిద్రనైతే చూడకూడదనుకుంటున్నానో అదే దరిద్రాన్ని చూశాను. నా కన్న కూతురు మీద వాళ్ళ నీడ పడడానికి వీల్లేదు అపూర్వ. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ముందు ఆ శారదని ఇక్కడి నుంచి పంపించేయి అనగానే, చెప్తే చెప్పావు కానీ మంచి పనే అప్పచెప్పావు బావా. ఖచ్చితంగా దాన్ని అంత చూస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టి, ఏం శారదా, ఇంకా నువ్వు నా ఆడపడుచు మీరకి చేసే అన్యాయం సరిపోదా ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నావా అని ఈ విధంగా అడుగుతూ అపూర్వ శారదని ఒక్కొక్క మాట అంటూ అవమానిస్తూ ఉంటుంది. అవమానించగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అప్పుడే కృష్ణప్రసాద్ ఇక ఎదురుగా వస్తూ ఉంటాడు. ఏడుస్తూ వెళ్ళిపోతున్న శారదను చూసి షాక్ అయిపోతాడు. ఏమైంది శారద అనగానే, ఏం కాలేదండి, నన్ను వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే, చెప్పు శారద ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏమండి, అది అది అని అంటూ ఉంటే, ఏమైంది, హాస్పిటల్లో ఎవరైనా ఏమైనా అన్నారా అనగానే, ఎవరైనా ఏమైనా ఎందుకంటారండి, నా జీవితమే ఇలా అయిపోయింది. నా బిడ్డలు నేను బ్రతికినంత కాలం ఎవరో ఒకరి చేత ఇలా మాటలు పడాల్సి వస్తూనే ఉంటుందేమో అని ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే కృష్ణప్రసాద్ కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అప్పటికే అపూర్వ లోపల ఉంటుంది కదా. అపూర్వను చూసి కోపంగా, ఏంటి శారదని అవమానించారా, ఏమన్నారు అని అడుగుతూ ఉంటే, ఓహో అప్పటి ఈ విషయం నీ వరకు వచ్చిందనమాట అని అనగానే, ఆయన ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని అవమానించడం నిందించడం ఇదే మీ పణ అనగానే, అప్పుడే శరత్చంద్ర లోపలికి వచ్చి, ఏంటి కృష్ణప్రసాద్ అపూర్వం మీద అరుస్తున్నావు అనగానే, అరవకుండా ఎలా ఉండమంటారు, అయినా భూమి దగ్గరగా ఉండి శారద చూసుకుంటే తప్ప శారద గురించి ఎందుకు అనరాని మాటలు అంటున్నారు? మీకు ముందే చెప్పాను కదా, ఎప్పుడైతే మీ చెల్లెల మెడలో తాళి కట్టానో అప్పుడే శారద నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. నేను మాత్రం నా కొడుకు కూతురు వల్ల వాళ్ళని చూసుకోవాలని అనుకున్నాను తప్ప ఏ రోజు కూడా మీరని వదిలి శారద దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. మీరా ఎలాగో శారద కూడా నాకు అలాగే అని చెప్పి అంటూ ఉంటాడు కదా. ఏది ఏమైనా సరే ఆ దరిద్రాన్ని నా కూతురు మీద పడడానికి వీల్లేదు అనగానే, ఇప్పుడు మీ కూతురు మీకు గుర్తొచ్చిందా, తుపాకీ పెట్టి కాల్చినప్పుడు మీ కూతురు మీకు గుర్తుకు రాలేదని చెప్పి నిలదీయడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. మరి నిజంగా శరత్చంద్రకి భూమియే తన కన్న కూతురన్న నిజాన్ని కృష్ణప్రసాద్ ఈ విధంగా తెలియజేస్తే, మరి శరత్చంద్ర చేతిలో అపూర్వ బలి కానుందా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూసి, మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం. గగన్ కూడా ఇక హాస్పిటల్ నుంచి పూర్ణితో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు కదా. ఇక అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా కలిసి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అప్పటికే భూమికి శారద అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. ఆంటీ, మీకు బాగా శ్రమ కలిగిస్తున్నట్టున్నాను అనగానే, అదేం లేదు భూమి, నువ్వు ఏమీ ఆలోచించకుండా సైలెంట్గా పడుకో అనగానే, సరే ఆంటీ అని చెప్పేసి భూమి పడుకొని నిద్రపోతుంది కదా. తన కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది శారద. ఏ తల్లి కన్న బిడ్డో తన ప్రాణాన్ని అడ్డుగా వేసి నా బిడ్డ ప్రాణాలను కాపాడింది. మా ఇంటి దేవతలాగా మమ్మల్ని అడుగడుగునా కాచుకొని ఉంటుంది ఈ భూమి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కదా. మాకు ఇంత నమ్మకంగా ఎంతో ఓర్పుగా మా వెన్నంటే ఉండి మాకు ప్రాణానికి అడ్డు వేస్తున్న ఈ భూమి గుండె ఎప్పటికీ ఆగకూడదు, ఎప్పుడు చల్లగా ఉండాలి అని చెప్పి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇకపోతే అపూర్వ భూమి బట్టలు మోసుకొని వస్తుంది కదా. ఏ దరిద్రానియో దాన్ని చంపాలి అనుకుంటే చివరికి దాని బట్టలు నా చేతనే మోపించుకొని తీసుకొస్తున్నాడు ఈ బావ. అసలు ఏం చేస్తున్నాడు అని ఈ విధంగా అంటూ ఉండగా
లోపలికి రాగానే అప్పుడే శారద భూమి కోసం జ్యూస్ ప్రిపేర్ చేయడం ఇదంతే చూసి షాక్ అయిపోతాడు కదా. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు, అపూర్వ ఏ దరిద్రం అయితే నా కన్న కూతురి నీడను కూడా తాకూడదు అనుకున్నానో అదే దరిద్రం ఇక్కడ ఉంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ముందు వెళ్ళి ఆ శారదను మెడపట్టి బయటకు గెట్టే అనగానే అది బావా అని అంటూ ఉంటే, అవును చెప్పింది వినిపించింది కదా అనగానే, చెప్తే చెప్పావు కానీ మంచి పని చెప్పావు బావా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టి, ఏం శారదా ఇంకా నీకు తృప్తిగా లేదా అనగానే వెంటనే గజగజ వణికిపోతూ ఉంటుంది శారద అపూర్వను చూసి. ఎందుకంటే తను ఏం మాట్లాడుతుందా అని. వెంటనే మీరిక్కడ గొడవేమీ చేయకండి. భూమి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తనని డిస్టర్బ్ చేస్తే తను మళ్ళీ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి వస్తుంది అని అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది అపూర్వ. వెంటనే శారద ముందు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అనగానే, మా బావ తీసుకొచ్చాడు. మా బావ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి దాన్ని బ్రతికించుకున్నాడు. మా బావని బాధ పెట్టకుండా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే వెంటనే షాక్ అయిపోతుంది శారద. అయినా నిన్ను చూస్తుంటే కృష్ణప్రసాద్కి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తను మా బావ దగ్గరే పనిచేశాడు. కానీ నిన్ను వదిలేసి మీరాని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. కానీ నువ్వు ఇద్దరు బిడ్డలను పెట్టుకొని ఎలా బ్రతకగలిగావు? నీ దగ్గర తెలివితేటలు లేవు. ఓహో, బ్రతకడానికి తెలివితేటలే ఉండనవసరం లేదులే, అందం ఉంటే చాలు అని చెప్పి కిందకి పైకి చూసి అనరాని మాటలు అంటూ ఉంటే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏడుస్తూ ఉంటే వెంటనే భూమి మెలకుతో ఉండి, ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే అపూర్వను చూసి, ఏం లేదు భూమి, తప్పు చేసిన తనకి తప్పుల గురించి చెప్తుంటే ఏడుపు వస్తుంది పాపం అనగానే, ఆయన నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అనగానే, నేను రాలేదు మా ఆయన తీసుకొస్తే వచ్చాను అనగానే బయట ఉన్న శరత్చంద్రను చూసి షాక్ అయిపోతుంది భూమి. ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే ఆంటీ అనగానే పాపం శారద ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే హాస్పిటల్కి వస్తున్న కృష్ణప్రసాద్కు శారద ఎదురవుతుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు కదా కృష్ణప్రసాద్. ఏం కాలేదండి అనగానే, ఏమైందో చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా అనగానే, ఎవరు ఏమీ అనలేదండి అనగానే, ఎవరు ఏమీ అనకపోతే ఎందుకు ఇంతలా బాధపడతావు అనగానే వెంటనే, మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈరోజు అందరితో ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుంది నేను నా బిడ్డలు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే శారద ఆంటీ నాకు చాలా దగ్గరగా చాలా పనులు చేసింది అంకుల్, కానీ అపూర్వ ఆంటీకి ఎందుకు అంత రిస్క్ అని అంటూ ఉంటుంది కదా. అపూర్వ కూడా నీ కోసం ఎంతో హెల్ప్ చేస్తుంది, నేను కన్న కూతుర్లా చూసుకుంటుంది అనగానే అపూర్వ షాక్ అయిపోతుంది. నాకు వామిటింగ్ వస్తే శారద ఆంటీ తన చేతులతో పట్టేది తెలుసా అనగానే, అయితే అపూర్వ తన చెంగు పడుతుంది అనగానే వెంటనే సరే అని చెప్పేసి కావాలనే తనతో అన్నీ కూడా సేవలు చేపించుకోవాలనుకుంటూ ఉంటుంది. ఏడుస్తూ వెళ్ళిపోయిన శారదను గుర్తు చేసుకుని లోపలికి వచ్చి గట్టిగా కేకలు వేస్తూ శరత్చంద్ర అని చెప్పి అనగానే అప్పుడే అపూర్వ షాక్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని బాధ పెట్టడమే నీ పని అని చెప్పి అపూర్వని నిలదీస్తూ ఉంటే, ఇప్పుడు అపూర్వ ఏం చేసింది అని ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. నీ భార్య శారదని వెళ్ళగొట్టమని చెప్పింది నేనే అనగానే భూమి కూడా షాక్ అయిపోతుంది. వెంటనే శరత్చంద్రను బయటకు లాక్కెళ్ళి, నువ్వు ఏ కూతురునైతే కాల్చావో నీ కూతురు అన్న సంగతి నీకు తెలియదు కదా, నీ భార్యని చంపి నీ బిడ్డని నీకు దూరం చేసిన దుర్మార్గురాలిని నువ్వు ఈరోజు వెనకేసుకొస్తున్నావు అని చెప్పి నిజంగా కృష్ణప్రసాద్ ఆవేశంతో శారదకి జరిగిన అవమానంతో నిజాన్ని బయట పెడితే అపూర్వ శరత్చంద్ర చేతిలో బలైపోతుందా?